హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ వెళ్ళగానే బెడ్ మీద వాలిపోగా మైరా మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు బెడ్ మీద వాలింది. నువ్వు ఇవాళ సోఫాలో పడుకోవచ్చు కదా అని మైరా ఆ బెడ్ లైట్ వెలుగులో సంజయ్ వైపు తిరిగి అడిగింది. ఏ నీకు ఇబ్బందిగా ఉందా అని సంజయ్ అడిగాడు. నాకేం లేదు అని మైరా పళ్ళు బిగించి చెప్పింది. సంజయ్ నవ్వుకొని, అప్పట్లో అంటే ఓకే, ఇప్పట్లో కుదరదు. ఇక నువ్వు నన్ను అడగడం మానేయడం మంచిది. అన్నింటికీ మించి తమరు మన మధ్య ఉన్న ఈ 2 అడుగుల దూరాన్ని కరిగిస్తే ఇంకా మంచిదేమో అని సంజయ్ అన్నాడు. నీతో మాట్లాడాను చూడు, నాకే బుద్ధి లేదు అని మైరా బెడ్షీట్ తీసి నిండుగా కప్పుకుంది. సంజయ్ ఒక క్షణంలో తన పక్కకు చేరి తన బెడ్షీట్లో దూరి గట్టిగా మైరాని పట్టుకోవడంతో మైరా కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నావు, బెడ్ అంతా వదిలేశావు అని అడిగింది. ఎక్కువ మాట్లాడితే నువ్వే నా బెడ్, నోరు మూసుకొని పడుకో, లేదంటే మీద పడుకుంటాను అని అనడంతో మైరా టక్కున కళ్ళు మూసింది. సంజయ్ నవ్వుకొని ఏమాత్రం బెరుకు లేకుండా తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. మైరా మెల్లగా కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని ఉన్న సంజయ్ని చూసి, నిజంగానే సంజు నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, అంటే కీర్తన అక్కని పూర్తిగా మర్చిపోయాడా అని అనుకుంది. అలా అనుకోగానే తెలియని ఒక సంతోషం కలిగి, సంజు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే ఇదంతా జరగడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒకవేళ ప్రస్తుతానికి నీ నీడ్స్ కోసమై ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. వీలైనంత త్వరగా నువ్వు కీర్తన అక్కని కలిసేలా చేయాలి అని బలంగా అనుకొని మరోసారి సంజయ్ వైపు చూసి కళ్ళు మూసుకుంది. మైరా కళ్ళు మూయగానే సంజయ్ కళ్ళు తెరిచి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న మైరాని అలాగే చూస్తూ, నిన్న మొన్నటి వరకు ప్రేమిస్తున్నానంటూ వెంటపడి విసిగించి, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను అని సతాయించి, అన్నింటికి మించి ఒక ఆడపిల్ల తన మనసు చంపుకొని దిగజారి ఏవీ చేయదు. అలాంటిది నువ్వు నా కోసం చాలా చేశావు. నన్ను ముట్టుకున్నావు, నేను వద్దు అంటున్నా నా ఒడిలో కూర్చొని నేనే ప్రేమిస్తున్నట్టుగా ఎన్నో కబుర్లు కూడా చెప్పావు. మరి సడన్గా ఇప్పుడెందుకు దగ్గరికి రానివ్వడం లేదు? నేను దగ్గరికి రావడం నీకు నచ్చుతుంది, కానీ ఎందుకు రప్పిస్తున్నానా అని బలవంతంగా నిన్ను నువ్వు ఆపేసుకుంటున్నావు. దేనికోసం? ఇదంతా సంథింగ్ ఏదో జరిగింది. ముందు అదేంటో నేను తెలుసుకోవాలి. అప్పుడు నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే నువ్వు సొల్యూషన్ వెతుక్కోలేకపోతున్నావు మైరా. కానీ ఇప్పుడు టైం వచ్చింది. ఇక దీన్ని నాంచడం నాకే మాత్రం నచ్చలేదు. నా లైఫ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అందరిలా ముందుకు వెళ్ళిపోవాలని ఉంది, అది కూడా నీతో కలిసి. కానీ నువ్వు నా చేయి పట్టుకోవడానికి వెనకాడుతున్నావు. అదేంటో తెలుసుకుంటాను, తెలుసుకొని నీ ప్రాబ్లం ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను అని సంజయ్ అనుకొని తన చుట్టూ వేసిన చేతిని మరింత బిగించి చాలా ప్రశాంతంగా పడుకున్నాడు. సాకేత్ ఆలోచిస్తూ, ఎందుకన్నయ్యా, ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? సిరిని చంపిన వాళ్ళని పట్టుకోవడం అటుంచి కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదు. మరోపక్క రాజు తప్పు చేశాడు అంటే నమ్మి సైలెంట్గా ఉండిపోయావు. అన్నింటికీ మించి ఎంతో డిప్రెషన్, స్ట్రెస్ తీసుకున్నావు. ఆ రోజులను గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంత అవసరం ఏముంది? నువ్వు నీ చెల్లి కోసం స్టాండ్ తీసుకోలేకపోయావు, ఎందుకోసం? నీ ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకోలేకపోయావు, ఎందుకోసం? అన్నింటికీ మించి నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదిలి మైరాని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పోనీ పెళ్ళయ్యాక సంతోషంగా ఉన్నావా అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఎడబాటు. పైగా పెళ్లి పీటల మీద తాళి కట్టి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకు ఏముంది? అసలేం జరుగుతుంది? నీ వెనక ఏం జరుగుతుందని నేనెప్పుడూ ఇంతలా ఆలోచించలేదు. కేవలం మైరా మాట్లాడాక నిజమే అనిపిస్తోంది. సిరిని ఎంతో ప్రేమించే నువ్వు తన గురించి కేసు పెట్టలేకపోయావంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది కదా. అలానే నీ బెస్ట్ ఫ్రెండ్ రాజు, తనని అలా వదిలేయడానికి కూడా ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది కదా. నేను ఇంతవరకు ఇలా ఆలోచించలేకపోయాను. కేవలం నువ్వు కేసు పెట్టలేదని, తనకి న్యాయం చేయలేదని కోపంలో నీకు దూరంగా ఉన్నాను. నువ్వు అలవాటు చేసుకున్న చెడు అలవాట్లన్నీ చూసి ఇంకా అసహ్యించుకున్నాను. నిజానికి నిన్ను దగ్గర తీసుకొని నీతో ఒక బంధాన్ని పెనవేసి సిరి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది కదా. మరి నేను ఎందుకు ఇదంతా చేయలేదు? నువ్వు తప్పుదారి పట్టావని కోపంతో నేను అడ్డదారుల్లో గాలి తిరుగుళ్ళన్నీ తిరిగాను. కుటుంబాన్ని మర్చిపోయాను. నాన్నతో మాట్లాడడం లేదు, అమ్మతో 4 ముక్కలంతే అని అనుకోగాని సాకేత్ చాలా వీక్ అయి ఎమోషనల్ అయి తనను తాను ఎంతగానో కంట్రోల్ చేసుకున్నాడు. 2 రోజులుగా నీతో మాట్లాడాలనిపిస్తుంది, కానీ మొహమాటం అడ్డు వస్తోంది. ఏం చేయాలి అని సాకేత్ అనుకుంటూ, ముందు అసలు రాజీవ్ని కలవాలి, అసలేం జరిగిందో అడిగి కనుక్కోవాలి.
ఒకసారి ప్రయత్నించి చెప్పలేదని ఊరుకున్నాను, కానీ ఈసారి నిజం చెప్పే వరకు ప్రయత్నిస్తాను అని సాకేత్ అనుకున్నాడు. చాలాసేపు అలా ఆలోచిస్తూనే నిద్ర పట్టక అన్నీ కుదురుకున్నాక నేను నీ దగ్గరికి వచ్చి సారీ చెప్పి మాట్లాడతానన్నయ్య అని అనుకోగానే ఎందుకో ఒక ప్రశాంతత కలగడంతో బెడ్ మీద అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఏంట్రా ఇంకా పడుకోలేదు అని జగన్నాథం మంచినీళ్లు కని అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో నిద్రలేచి కీర్తనను చూసి అడిగాడు. నిద్ర రావట్లేదు అని కీర్తన ఒక్కో పదాన్ని ఎంతో బలవంతంగా చెప్పింది. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అంటూ జగన్నాథం పక్కనే కూర్చొని ప్రేమగా తన చేతిని నిమురుతూ అడిగాడు. నాన్న, నాకు స్పృహ వచ్చిందని సంజుకి చెప్పావా అని కీర్తన అడిగింది. ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడో ఊహించినవి. జగన్నాథం చెప్పాను, వీలు చూసుకొని ఇంటికి వచ్చి కలుస్తాను అని చెప్పాడు అని జగన్నాథం చెప్పాడు. కీర్తన మౌనంగా ఉండడంతో ఏం ఆలోచిస్తున్నావు కీర్తన అని జగన్నాథం అడిగాడు. నాన్న, సంజు మైరా సంతోషంగా ఉన్నారా? నాకెందుకో వాళ్ళ మధ్య దూరం కనిపిస్తోంది అని కీర్తన అడిగింది. అవును, వాళ్ళిద్దరి మధ్య ఇంకా అన్నీ సర్దుకోలేదు. పెళ్ళైనప్పటి నుండి అలానే ఉన్నారు అని జగన్నాథం చెప్పాడు. కీర్తన ఆలోచిస్తూ నాకు నిద్రొస్తుంది అని మెల్లగా కళ్ళు మూతలు వేసింది. జగన్నాథం లేచి కీర్తనకి నిద్ర రాలేదని, ఎక్కువ ఆలోచించి ప్రెషర్ తీసుకోవడం తన ముందు బయటపడుతుందని, బలవంతంగా నిద్ర వస్తుందని అబద్ధం చెప్పిందని అర్థం చేసుకున్నాడు. మంచినీళ్ల కోసం రూమ్లో నుండి బయటికి వెళ్తూ కీర్తనాని మరోసారి గమనించి డోర్ వేసుకొని బయటికి వెళ్ళి మంచినీళ్లు తీసుకొని తిరిగి రూమ్కి వచ్చి అంతంత మాత్రమే నిద్ర వస్తూ ఉండడంతో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. ఇంటికి వెళ్ళాక మైరా నైట్ డ్రెస్ వేసుకొని ఆలోచిస్తూ ఉన్న పవిత్ర నిద్ర పట్టక రూమ్లో నుండి హాల్లోకి వచ్చి మరో 10 నిమిషాలు తిరిగి కాస్త బయటికి వెళ్తే బాగుండు అనిపించి మెయిన్ డోర్ ఓపెన్ చేసి లాన్లోకి వెళ్ళింది. అప్పటికే నిద్ర పట్టక బయట తిరుగుతున్న మనోజ్ పవిత్రాని చూసి తన వైపు వెళ్లడంతో అడుగుల చప్పుడికి పవిత్ర వెనక్కి తిరిగి చూసి అబ్బా అని తల కొట్టుకుంది. ఏంటి టైంలో ఇక్కడ అని మనోజ్ అడిగాడు. నిద్ర పట్టలేదు, హాల్లో కాసేపు ఉన్నాను, కాస్త ఇబ్బందిగా అనిపించి చల్లగాలిగా బయటకొచ్చాను. ఇంటికి ఎలాగో బోల్డంత సెక్యూరిటీ ఉంటుంది కదా, అందుకే భయం వేయలేదు అని పవిత్ర చెప్పింది. ఓ అవునా, నాకు నిద్ర పట్టలేదు, అందుకే తిరుగుతున్నా అని మనోజ్ కూర్చుంటూ చెప్పాడు. పవిత్ర సైలెంట్గా ఉండడంతో కూర్చో అని మనోజ్ అన్నాడు. పవిత్ర కూర్చొని సైలెంట్గా ఉండడంతో ఏం ఆలోచిస్తున్నావు అని మనోజ్ అడిగాడు. పవిత్ర తల అడ్డంగా ఊపి ఏం లేదు అని చెప్పింది. పవిత్ర, గత 2 రోజులుగా నువ్వు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు అని నాకు అర్థమైంది. ఏది ఎక్కువ ఆలోచించకు, రోజులు గడుస్తూనే ఉంటాయి. టైం మన కోసం అసలు ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. వాటితోనే మన సమస్యలను కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది అని మనోజ్ చెప్పాడు. మరి నువ్వెందుకు ఒక దగ్గరే ఆగిపోయావు మనో అని పవిత్ర అడిగింది. మనోజ్ ఆశ్చర్యంగా పవిత్ర వైపు తిరగడంతో నేనంటుంది నువ్వు ప్రేమించిన అమ్మాయి చనిపోయింది కదా, దాని గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ ముందుకు తీసుకొని వెళ్లకుండా అక్కడే ఆగిపోయావు ఎందుకని అని అడుగుతున్నాను. చూడు మనో, తల్లి లేకపోయినా తండ్రినే తల్లిగా మారి ఎంతో ప్రేమగా నిన్ను పెంచాడు మీ నాన్న. అలాంటప్పుడు నువ్వు నీ కోసం స్వార్థంగా ఆలోచించి నీ ఆలోచనల్ని కాలంతో పాటు ముందుకు తీసుకొని వెళ్లకుండా అక్కడే ఆగిపోయి అదే బాధలో ఉండటం ఎంతవరకు సమంజసం? కాస్త అంకుల్ గురించి ఆలోచించి పెళ్లి చేసుకొని ఒక చక్కటి అమ్మాయిని ఇంటి కోడలుగా తీసుకొచ్చి పూర్వ వైభవాన్ని ఎందుకు నువ్వు తీసుకురాకూడదు? అన్నింటికి మించి లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి మనోజ్. అలా అయితేనే ఆ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి చాలా ఎక్కువగా ప్రేమించుండొచ్చు, చాలా మంచిది కావచ్చు, నీకు చాలా సంతోషాన్ని కూడా అందించుండొచ్చు. కానీ భగవంతుడు నీ తలరాతలో ఆ అమ్మాయిని రాయనప్పుడు ఎవరినైతే రాసి ఉంటాడో ఆ అమ్మాయి కనుక వస్తే అంతకంటే గొప్పగా నీకు ఒక అందమైన జీవితాన్ని అందిస్తుందేమో. ఇక్కడే ఇలాగే ఆగిపోయి ఆ బ్యూటిఫుల్ లైఫ్ని అందుకోకుండా ఉండిపోతావా? అలా ఉండిపోతాను అనుకుంటే నీకంటే మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఇక్కడ కేవలం నువ్వు మాత్రమే బాధపడటం లేదు, అంకుల్ని బాధపెడుతున్నావు. రేపటి రోజు డాన్, మాధురి నిన్నే తన పుట్టిల్లు కదా అని అనుకుంటే వాళ్ళకి ఈ వైపు రావడానికి కూడా మనసు రాదు. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి ప్రతి స్టేజ్లో పుట్టిల్లు చాలా అవసరం. ఆ ఇంట్లో ఆడ మనిషి ఉండడం అత్యవసరం. అది లేనప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తారు. నీకొచ్చే భార్య మాధురికి, మైరాకి వదినలా కాకుండా తల్లిగా మారగలిగే అమ్మాయి అయితే ఇంకా మంచిది. కాస్త ఆలోచించి మంచి డెసిషన్ తీసుకొని అంకుల్తో మాట్లాడి మంచి సంబంధం చూడమని చెప్పి పెళ్లి చేసుకో. లైఫ్లో ముందుకు వెళ్ళు. సమయంతో పాటు మన సమస్యలు కూడా కొట్టుకుపోతాయన్నావుగా, నీ సమస్య కూడా కొట్టుకొని పోతుంది. ఎదురొచ్చే ఒక బ్యూటిఫుల్ లైఫ్ నీదే అవుతుంది.
ఆలోచించి చూడు. ఇక నా గురించి అంటావా? ఐఎమ్ పర్ఫెక్ట్. నేను ఏదైనా సరే చాలా చక్కగా ఆలోచిస్తాను. ఆ విషయం నాకు కూడా బాగా తెలుసు. వేరే ఎవరూ కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రేమించిన వాళ్ళందరి ప్రేమలు గెలవాలి అంటే ఎలా? కొన్ని అలా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. అలాంటిదే నా ప్రేమ కూడా. అమ్మా నాన్న నాకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు, చేసుకుంటాను. సంతోషంగా కాపురం చేస్తాను. లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతాను అని పవిత్ర చెప్పింది. అయితే నీది ప్రేమ కాదా? మరి రేపు పెళ్ళయ్యాక ఆ ప్రేమించిన వాడిని గుర్తు కూడా రాడా అని మనోజ్ అడిగాడు. గుర్తు చేసుకోవాలా నేను? మర్చిపోతే కదా నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోను. అలా చెప్పానంటే అది అబద్ధమని అర్థం. అలా అని నీ లైఫ్లోకి వచ్చిన వాడిని మోసం చేస్తావా అంటే చెయ్యను. మనసులో ఆ ప్రేమ తాలూకు జ్ఞాపకాలు అలాగే ఉంచుకొని ప్రస్తుత జీవితంలో నా జీవితంలోకి వచ్చిన అబ్బాయికి వీలైనంత మనస్ఫూర్తిగా ప్రేమని పంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అందులో అనుమానమే లేదు. ఇక నా గురించి ఆలోచించడం మానేసి ఒకసారి నీ లైఫ్ గురించి ఆలోచించి మంచి డెసిషన్ తీసుకో, ఓకేనా? తప్పుగా ఏమైనా మాట్లాడినట్టు అనిపిస్తే సారీ. ఈ మాట నీకు ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను, బట్ ఇప్పుడే కుదిరింది. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను అని చెప్పి పవిత్ర లేచి నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తున్న పవిత్రాని అలాగే చూస్తున్న మనోజ్ తన మాటల్ని ఆలోచించడం మొదలుపెట్టాడు. పొద్దున్నే మెలకు వచ్చిన సంజయ్ మత్తుగా అటు ఇటు కదులుతూ ఉండగా తన మీద బరువు తెలియడంతో అతి బలవంతంగా అర్ధరాత్రి పడుకోవడంతో నిద్ర సరిపోక మత్తుగా కళ్ళు తెరిచాడు. మైరా చక్కగా తన మీద కాలు చేయి వేసుకొని చాలా కంఫర్టబుల్గా నిద్రపోవడం చూసి నవ్వొచ్చి, పొద్దునే నవ్వించేశావు, ఇవాళతో చాలా హ్యాపీగా ఉంటాను అని సంజయ్ అనుకొని తన బుగ్గని చిన్నగా తన 2 వేళ్లతో పట్టుకొని కాస్తంత ప్రెస్ చేయగానే మైరా లైట్గా కదిలి మళ్ళీ పడుకుంది. సంజయ్ ఎంతో నిదానంగా తలని కాస్త పైకెత్తి పక్కకి వంచి మైరా నుదుటి మీద ముద్దు పెట్టి, ఈ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, డైలీ ఇలాగే ఉండాలి. అన్నింటికి మించి నీ ప్రేమను కూడా నాకు ఇచ్చేస్తే బాగుండు. అప్పుడు ఈ హ్యాపీనెస్ ఇంకా 100 ఇంతలు అవుతుంది అని సంజయ్ అనుకుంటూ ఉండగా మైరా మళ్ళీ కదలడం మొదలుపెట్టింది. సంజయ్కి అస్సలు లేవాలని లేకపోవడంతో అలాగే పడుకొని మైరాని అటు ఇటు కదిలిస్తూ తన జుట్టుని తాకుతూ తన బుగ్గల్ని తాకుతూ తన చేతి వేళ్లని చూస్తూ ఏదేదో చేయడంతో మైరాకి లైట్గా మెలకు వచ్చి బలవంతంగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన మైరాకి చాలా బాగా అనిపించడంతో వేసిన కాలు చెయ్యి అలాగే ఉంచి మెల్లగా తల పైకెత్తి సంజయ్ని చూడగాని తన నిద్రమత్తు క్షణాల్లో వదిలిపోయి టక్కున దూరం జరగబోయింది. కానీ సంజయ్ వదలకుండా పట్టుకోవడంతో మైరా మొహమాట పడుతూ, ఏంటి నువ్వు, వదులు అని అనింది. గుడ్ మార్నింగ్ అని సంజయ్ ఎంతో స్వీట్గా చెప్పి మెల్లగా తన వైపు తిరిగి, ఇంకొంచెం సేపు ఇలాగే పడుకోవచ్చు కదా అని అన్నాడు. ఏ, నీకు బాగా కంఫర్టబుల్గా అనిపించిందా అని మైరా మూతి తిప్పుతూ అడిగింది. హలో, పెళ్ళయ్యాక అది కూడా కొత్తల్లో ఏ పెళ్ళామైనా ఇలా పడుకుంటే అందరికీ కంఫర్టబుల్గానే ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంది. పైగా 4వసారి కదా అని సంజయ్ అన్నాడు. 4వసారినా అని మైరా తలపైకి ఎత్తడంతో, మర్చిపోయావా? నువ్వు ప్రేమిస్తున్నా అని వెంటపడి టార్చర్ చేసినప్పుడు ఓ 2 సార్లు ఇలాగే కథ పడుకున్నావు. 3వసారి నిన్న మీ మమ్మీ ఫోటో గిఫ్ట్ చేసినందుకు సోఫాలో పడుకున్నప్పుడు నా మీద పడుకున్నావు. ఈరోజు ఇప్పుడు కాలు చేయి వేశావు. రేపటి రోజు ఇంకేం చేస్తావో కాస్త నేను జాగ్రత్తగా ఉండాలబ్బా అని సంజయ్ విత్ ఎక్స్ప్రెషన్తో చెప్పడంతో మైరా గుర్రుగా చూస్తూ సంజయ్ చేతిని వదిలించుకొని లేచి కూర్చుంది. సంజయ్ నవ్వుకొని లేచి కూర్చొని తన పొడవాటి జడని చూసి చేత్తో జడని పట్టుకొని చిన్నగా లాగి, నీకంటేనే ఇదంటేనే ఇష్టం నాకు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సంజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చాక మైరా కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి, అయ్యో రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు ఒకసారి కీర్తన దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి ఎలా ఉంది, సంజయ్ని కలిస్తే ఇద్దరి మధ్య జరిగే విషయాలని ఎమోషనల్గా కానీ హ్యాపీనెస్ కానీ తీసుకోగలదా లేదా చెక్ చేసి వస్తే మంచిది అని అనుకుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఆకలి అవుతుంది, త్వరగా రా అని చెప్పి సంజయ్ వెళ్ళడంతో మైరా కూడా త్వరగా రెడీ అయి వెళ్ళింది. సాకేత్ అప్పటికే టిఫిన్ చేస్తూ ఉండడంతో, వావ్, ఏంటి సడన్ సర్ప్రైజ్, నువ్వు టైంకి టిఫిన్ చేస్తున్నావా అని మైరా అనడంతో, నైట్ తినలేదు, ఆకలేసింది అని సాకేత్ చెప్పాడు. నిజమా? మేం కూడా తినలేదు అని మైరా చెప్పింది. మరి రాత్రి మెక్కిందేంటో అని సంజయ్ అనడంతో మైరా, అది నిన్న మధ్యాహ్నంది అని సాకేత్ అన్నాడు. వీళ్ళిద్దరి గోల ఒకటి అని మైరా అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో మైరాతో పాటు సంజయ్, సాకేత్ కూడా తల తిప్పి గుమ్మం వైపు చూశారు. గుమ్మం ఎదురుగా వికాస్ నిలబడుకొని ఉండడంతో మైరా షాక్ అయింది. సంజయ్కి విపరీతమైన కోపం కూడా మొదలైంది.
సాకేత్ మాత్రం చిన్నపాటి నవ్వుతో లేచాడు. సంజయ్ వెంటనే టేబుల్ మీద పెట్టిన చేయి పిడికిలి బిగించి తన కోపాన్ని ఆ గుప్పిట నిలిపి మౌనంగా ఉన్నాడు. మైరా వికాస్ వైపు క్షణం పాటు చూసి సంజయ్ వైపు మెల్లగా తల తిప్పి చూసి తన మొహంలో కోపంతో వచ్చిన రెడ్నెస్ కనిపిస్తూ ఉంటే మెల్లగా తన చూపు చేతి మీద పడడంతో కళ్ళు పెద్దవి చేసి వెంటనే వికాస్ కనిపించకుండా సంజుకి అడ్డుగా నిలబడి సంజయ్ చేతి పిడికిలి మీద తన చేయి పెట్టి నొక్కడంతో సంజయ్ తన వైపు చూశాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని మైరా చాలా చిన్నగా చెప్పడంతో సంజయ్ అరక్షణం పాటు కళ్ళు మూసి మెల్లగా తెరిచాడు. కూల్గా ఉండు అని కళ్ళతోనే మైరా మరోసారి చెప్పడంతో సంజయ్ నార్మల్ అయ్యాడు. రా వికాస్, అక్కడే నిలబడిపోయావు అని సాకేత్ నవ్వుతూ పిలవడంతో వికాస్ లోపల అడుగుపెట్టి హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. గుడ్ మార్నింగ్. 4 రోజులుగా వస్తానని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నావు, ఇప్పటికీ కుదిరిందా అని సాకేత్ అడిగాడు. చెప్తే రాలేకపోతున్నా, అందుకే చెప్పకుండా వచ్చేసా. ఐడియా బాగుంది కదా అని వికాస్ అన్నాడు. అప్పుడే రాజ్కుమార్కి టిఫిన్ పెట్టి బయటకొచ్చిన వాణి వికాస్ని చూసి ఎవరు అని అనింది. సాకేత్ వెనక్కి తిరిగి వాణి వైపు చూసి మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా బయట వాళ్ల ముందు అవి కనిపించకూడదు అనే ఫిలాసఫీ బాగా నమ్మి అమ్మ నా ఫ్రెండ్ వికాస్ అని పరిచయం చేయడంతో నమస్తే ఆంటీ అని వికాస్ చెప్పాడు. నమస్తే బాబు, కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తాను అని వాణి కిచెన్లోకి వెళ్ళింది. వాటర్ కాదు కానీ టిఫిన్ టైంకి వచ్చావు, టిఫిన్ తినొచ్చుగా అని సాకేత్ అనడంతో పర్లేదురా అని అంటూ ఉండగా ఏం కాదు నువ్వురా అని సాకేత్ వికాస్ని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. పక్కన సాకేత్ కూర్చొని వికాస్ అన్నయ్య సంజయ్, తన వైఫ్ మైరా నీకు తెలుసు కదా అని సాకేత్ అన్నాడు. యా బాగా తెలుసు, హాయ్ మైరా అని వికాస్ అనడంతో మైరా బలవంతంగా తన పెదవుల మీద నవ్వుని పులుముకొని హాయ్ అని చెప్పింది. ఎప్పుడైతే మైరా హాయ్ చెప్పిందో సంజయ్కి విపరీతమైన కోపం వచ్చి సీరియస్గా మరోవైపు మొహం తిప్పాడు. బీ కూల్ అని మైరా మళ్ళీ కళ్ళతోనే సైగ చేయడంతో హాయ్ సంజయ్ అని వికాస్ అన్నాడు. సంజయ్ వికాస్ వైపు సీరియస్గా చూసి హాయ్ అని అన్నాడు. మీ అన్నయ్యకి నీకు మైరాతో తన సిస్టర్తో మ్యారేజ్ ఫిక్స్ అయిందని మైరా చెప్పింది, మరి ఎందుకని క్యాన్సిల్ అయింది అని సాకేత్ చాలా మామూలుగానే అడిగాడు. సంజయ్ వెంటనే లేచి కాలితో చైర్ని తన్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వేగంగా రూమ్లోకి వెళ్ళిపోయాడు. మైరా అబ్బా దేవుడా అని అనుకుంటూ ఉండగా వాణి కిచెన్లో నుండి వస్తూ ఏంట్రా సౌండ్ అని అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా అన్విత పాపకి విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీ ఫ్యూచర్ మొత్తం చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలానే నా తరపు నుండి, మన ఛానల్ తరపు నుండి, మన రీడర్స్ అందరి తరపు నుండి అన్వితకి మరొక్కసారి విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అంటే నేను అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి ఏ కమెంట్స్ లేవు. ఇక ముందు అప్డేట్లో నేను ఏ ముచ్చట్లు మాట్లాడలేదు. సో రేవంత్ పూజ కమెంట్స్ విషయానికి వస్తే అన్నీ 50-50 అట్లు బాగున్నాయి, బాగోలేవు రెండు. అంటే మీ ఒపీనియన్స్ షేర్ చేశారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్. వాటి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇక మార్నింగ్ మైరా సంజయ్ అప్డేట్ అయితే చాలా బాగా చెప్పారు. రొమాన్స్ ఎంతవరకు ఉందో అంతవరకు రాశారు. చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నపాటి ఇన్సెక్యూరిటీతో అడిగాను తప్ప ఇంకేం లేదు. సో మీరు కూడా మంచిగా కమెంట్ చేశారు, థ్యాంక్ యూ. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వాయిస్ కొంచెం డల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది కదా వాటర్ చేంజ్ వల్ల. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇక అంతే ముచ్చట్లు. హ్యాపీ సండే. మనం మధ్యాహ్నం పూజ రేవంత్తో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.